మీ పిల్లల్లో నిజంగా మంచి గ్రోత్ రావాలి అంటే మీరు ఈ 3T ఫార్ములాని ఫాలో అవుతున్నాడు. 3T అంటే ఏం లేదండి, టైమ్, ట్రస్ట్, టైనీ ఎంకరేజ్మెంట్స్. మీ పిల్లల మీద వాళ్ళు ఏదైనా చేయలేనప్పుడు లేదా తప్పు చేసినప్పుడు అరవటం కంటే కూడాను జస్ట్ ఈ 3T ఫార్ములాతో వాళ్ళ మీద నమ్మకాన్ని, అంటే ట్రస్ట్ని మీరు బిల్డ్ చేసేటట్లు ఉంటే, మీ మీద నమ్మకం వచ్చేటట్టుగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే, అంటే చిన్న తప్పు జరిగిన సరే మా డాడీ కానీ మా మమ్మీ కానీ నన్ను సపోర్ట్ చేస్తారనే ట్రస్ట్ మీరు ఇవ్వగలగాలి. రెండోది ఏంటంటే టైం. ప్రతి పేరెంట్ కూడా బిజీగానే ఉంటారు, కానీ పిల్లల కోసం అన్నీ చేసేటప్పుడు వాళ్ళకి అత్యంత ముఖ్యంగా ఇవ్వాల్సింది ఏంటంటే మీ టైం. మీ టైంను వాళ్ళని ఎంత క్వాలిటీగా ఇస్తారు. ఇచ్చినప్పుడు కూడా, అంటే పార్క్కి తీసుకెళ్ళినప్పుడు మనం ఫోన్ చూసుకోవడం, ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే మనం ఫోన్ చూసుకుంటూ వాళ్ళ మాటలు వినటం, ఇది కాదండి టైం అంటే. క్వాలిటీ టైం కావాలి. సో ఆ టైం అనేది కంప్లీట్గా వాళ్ళతో ఎంగేజ్ అయ్యేటట్లుగా ఉండాలి. మూడోది ఏంటంటే టైనీ ఎంకరేజ్మెంట్. చిన్న చిన్న ఎంకరేజ్మెంట్స్, వాళ్ళు చేసే చిన్న చిన్న అటెంప్ట్స్, విన్ అయ్యారా లేదా కూడా కాదు, వాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఎఫర్ట్స్కి మీరు కనుక ఎంకరేజ్ చేస్తూ ఉంటే చాలా సక్సెస్ వస్తుంది. దాంట్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. వాళ్ళ మీద ఉన్న సెల్ఫ్ డౌట్స్ అనేవి అన్నీ పోతూ ఉంటాయి అన్నమాట. సో ఇటువంటివి చేయడం వలన నేను ప్రామిస్ చేస్తాను, మా పాప కూడా స్కూల్ లీడర్ కింద తక్కువ ఏజ్లోనే 5th క్లాస్ చదువుతున్నప్పటికీ స్కూల్ లీడర్ కింద తను ఎలక్షన్లో గెలిచింది అంటే దీస్ ఆర్ ద సీక్రెట్స్ బిహైండ్ దిస్. సో ఏ పిల్లలకైనా సరే కానీ ఇటువంటి వాటిని మీరు పాటించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి ద బెస్ట్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అనేది వాళ్ళు ఇవ్వగలుగుతారు. అండ్ ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. మీ యొక్క టైంకి నిజంగానే వాల్యూ యాడ్ అవుతుంది. మీ టైనీ ఎంకరేజ్మెంట్స్ వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతాయి. సో ఈ 3T ఫార్ములాని మీరు కూడా ఫాలో అవుతున్నారు.